ఫ్రెండ్స్ మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు డిస్ప్లే ఇది Oppo 33 వాట్స్ ఒరిజినల్ అడాప్టర్ యొక్క బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇది USB అడాప్టర్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి Oppo బ్రాండ్కి సంబంధించిన ఒరిజినల్ అడాప్టర్. ఈ అడాప్టర్ని మనం ఒరిజినల్ పర్చేస్ చేయాలి అంటే మనం ఎలాంటి విషయాలను గమనించి మనం దీన్ని కొనుక్కోవాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా ఇటు సైడ్ చూసినట్లయితే ఈ Oppo 33 వాట్స్ అడాప్టర్ యొక్క బాక్స్ ఇటు సైడ్ చూస్తున్నాం. దీని మీద డీటెయిల్స్ మీకు కనిపించకపోతే మెజర్మెంట్స్ అలాగే వెయిట్ నేను వెయిట్ చేసేటప్పుడు వెయింగ్ చేసేటప్పుడు అలాగే మెజర్మెంట్స్ చూసేటప్పుడు మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ సైడ్ చూస్తున్నాం. మీకు ఒకవేళ కనిపిస్తే ఓకే, కనిపించకపోతే నేను చదివి వినిపిస్తాను. ఈ బాక్స్ తీసి అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మీకు ఫైనల్గా డిస్ప్లే అయ్యేది Oppo 33 వాట్స్ ఒరిజినల్ అడాప్టర్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దీని యొక్క ఫినిషింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ముందుగా మనం చూసినట్లయితే దీని గ్యాప్స్ ఇక్కడ ఎక్కడ గ్యాప్స్ ఏమీ లేవు. సో అలాగే ఇటు సైడ్ కూడా ఏం గ్యాప్స్ లేవు. దాని తర్వాత మనకి ఇక్కడ కూడా ఎలాంటి గ్యాప్స్ కనిపించట్లేదు. ఈ ఏదైతే మనం ప్లగ్ చేస్తామో ప్లగ్ చేసే దగ్గర ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ గ్యాప్స్ కూడా ఉండవు ఒరిజినల్ అడాప్టర్ అయితే. అలాగే పైన మనం చూసినట్లయితే ఇక్కడ మీకు చిన్న స్టెప్ కనిపిస్తుంది. ఇది గాడి కాదు, స్టెప్. ఇక్కడ మనకి వేలు ఎలా పైకి లెగుస్తుంది చూడండి. నేను ఇట్లా వెనక్కి లాగేటప్పుడు వేలు పైకి లెగుస్తుంది కాబట్టి ఇది గాడే వచ్చింది, స్టెప్ వచ్చింది కాబట్టి ఎలాంటి గాడి లేదు. మనం ఇది ఏదైతే ఫినిషింగ్స్ కరెక్ట్గా చూసుకుంటామో ఫస్ట్ స్టెప్లో మనం ఒక ఒరిజినల్ అడాప్టర్ని ఫైండ్ చేయడానికి మనం ముందుగా తీసుకోవాల్సిన స్టెప్ ఏదైతే ఉందో అది ఈ ఫినిషింగ్స్. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ మెజర్మెంట్స్ గురించి చూద్దాం. మనం సెకండ్ పాయింట్లో ఈ ఛార్జర్ యొక్క మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఈ అడాప్టర్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ యొక్క మెజర్మెంట్స్ని చెక్ చేసుకోవాలి. దీని బాక్స్ పై ఉన్న ప్రింటింగ్ అలాగే దీన్ని మనం బాక్స్ పైన ఉన్న ప్రింటింగే ఈ అడాప్టర్ పైన ఉందా లేదా అనేది టేప్తో కొలుచుకుని మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఈ మెజర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ముందుగా దీని యొక్క మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే VCB3ACIH దీని యొక్క మోడల్ నెంబర్. ఈ మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ముందుగా మీకు బాక్స్ పైన ఉన్న ప్రింటింగ్ అలాగే దీనిపైన ఉన్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మెజర్మెంట్స్ కొలుస్తూ మీకు చదివి వినిపిస్తాను. మనం కొలిచిన మెజర్మెంట్స్ అలాగే గూగుల్లో వచ్చిన మెజర్మెంట్స్ ఒకటా కాదా అని చెప్పి మీకు స్క్రీన్ షాట్ ప్లే చేస్తాను విత్ ఆడియో. 7.89 ఇంటూ 4.95 ఇంటూ 3.4 సెంటీమీటర్స్. శోధన ఫలితాల ఆధారంగా VCB3ACIH అనేది పవర్ అడాప్టర్ యొక్క మోడల్ను సూచిస్తుంది. ప్రత్యేకంగా Oppo SUPERVOOC33W ఛార్జర్. కీలక కొలతలు మరియు స్పెసిఫికేషన్ల సారాంశం ఇక్కడ ఉంది. కొలతలు సుమారు 3.4/7.89/4.95 సెం. మీ బరువు సుమారు 108-109 గ్రాములు. వాటేజ్ 33 వాట్స్. కనెక్టివిటీ USB సాధారణంగా USB-A లేదా USB-C సమాచార మూలాన్ని బట్టి ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ 220 వోల్ట్లు. ఫ్రీక్వెన్సీ పరిధి 50 హెర్ట్జ్ 60 హెర్ట్జ్. ఈ ఉత్పత్తి యొక్క ముఖ్య లక్షణాలు SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇది వాల్ మౌంట్ రకం ఛార్జర్. ఇది BIS సర్టిఫైడ్. మూలాన్ని బట్టి కొలతలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని గమనించడం ముఖ్యం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 33 వాట్స్ అడాప్టర్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ యొక్క మెజర్మెంట్స్ నేను టేప్తో కొలిచినవి అలాగే గూగుల్లో స్క్రీన్ షాట్ ఏదైతే మీకు విత్ ఆడియో ప్లే చేశానో దాంట్లో కూడా మ్యాచ్ అయ్యాయి. అలాగే బాక్స్ పైన కూడా సేమ్ ప్రింట్ అయి ఉన్నాయి. నేను ఈ మెజర్మెంట్స్ గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే బాక్స్ పైన ప్రింటింగ్ వేరే ఉండి ఇప్పుడు ఈ అడాప్టర్ ఏదైతే ఉందో దీని అడాప్టర్ మనం టేప్తో కొలిచిన తర్వాత గూగుల్లో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఈ మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తే మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మనకి ఇది డూప్లికేట్ ఛార్జర్ కింద లెక్క వస్తుంది. ఎగ్జాంపుల్ మనం బాక్స్లో ఒక ఛార్జర్ ఉంది, బయటికి తీసి కొలిచిన తర్వాత ఒక మెజర్మెంట్స్ వచ్చినాయి, ప్రింట్ అయినవి ఒక మెజర్మెంట్స్ ఉన్నాయి. అదే మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తాం కాబట్టి ప్రింట్ అయినవి గూగుల్లో కూడా రాంగ్ రావచ్చు. కాబట్టి అప్పుడు మనం దీన్ని డూప్లికేట్ ఛార్జర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మూడు కూడా బాక్స్ పైన ఉన్న ప్రింటింగ్, మనం కొలిచిన టేప్తో కొలిచిన మెజర్మెంట్స్ అలాగే గూగుల్లో వచ్చిన మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సెకండ్ పాయింట్లో కూడా ఇది ఒరిజినల్ ఛార్జర్ కింద మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం మూడో పాయింట్ గురించి మాట్లాడదాం. ఈ మూడో పాయింట్లో ఏమవుతుందంటే మనం ఈ ఒరిజినల్ అడాప్టర్ పెట్టినా అలాగే కాపీ అడాప్టర్స్ పెట్టినా కూడా మనకి సేమ్ స్పీడ్ టిక్స్ పడడం జరుగుతుంది. సో ఈ స్పీడ్ టిక్ పడడం వల్ల మనకి తెలియదు కాబట్టి మనం ఆ చెకింగ్ చేయట్లేదు. మీకు ఎలా తెలుసుకోవాలి అని అంటే ఎప్పుడైతే మీరు ఫోన్ని ఛార్జ్ చేస్తారో కొంతసేపు ఛార్జ్ చేసిన తర్వాత ఒరిజినల్ అడాప్టర్స్ తక్కువ హీట్ అవుతాయి, చాలా చాలా తక్కువ హీట్ని జనరేట్ చేస్తాయి. అలాగే కాపీ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో హీట్ ఎక్కువగా జనరేట్ చేస్తాయి. కాబట్టి దాని పాయింట్ని కన్సిడర్ చేసుకుని మీరు కాపీయా ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు. ఈ థర్డ్ పాయింట్లో మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడినట్లయితే ఈ అడాప్టర్ యొక్క వెయిట్ని ఈ వెయింగ్ మిషన్ పైన చెక్ చేసి అలాగే ఈ అడాప్టర్ యొక్క మోడల్ నెంబర్ బేస్ చేసుకుని మనం గూగుల్లో సెర్చ్ చేసి రెండు వెయిట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం దీని యొక్క మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే
VCB3ACIH దీని యొక్క మోడల్ నెంబర్. ఈ మోడల్ నెంబర్ ఓపో 33 వాట్స్ ఒరిజినల్ అడాప్టర్ యొక్క మోడల్ నెంబర్. దీన్ని గూగుల్లో సెర్చ్ చేసుకుని మనం దీని వెయిట్ 100 గ్రాముల నుంచి 108 గ్రాముల మధ్యలో ఉండాలి. సో అంతకంటే ఎక్కువ వస్తే ఇది కాపీ ఛార్జర్ అనే దీని అర్థం. కాబట్టి మనం దీని యొక్క వెయిట్ని వెయింగ్ మిషన్ పైన అలాగే మీకు గూగుల్లో స్క్రీన్ షాట్ వేస్తూ మీకు ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత 4th పాయింట్ ఫైనల్గా కంక్లూజన్ మాట్లాడదాం. 107.59 గ్రామ్స్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. శోధన ఫలితాల ఆధారంగా ఒప్పో VCB3AC 33WSUPERVOOC ఛార్జర్ బరువుకు సంబంధించి నేను కనుగొన్నది ఇక్కడ ఉంది. Amazon.in మరియు smart-electronics.in వంటి రిటైలర్ సైట్ల నుండి వచ్చిన సమాచారం ప్రకారం బరువు సుమారుగా 100 గ్రాములు 0.100 కిలోలు లేదా 108 గ్రాములు 0.108 కిలోలు అని సూచిస్తుంది. తయారీ వ్యత్యాసాల కారణంగా బరువులో స్వల్ప వ్యత్యాసాలు సంభవించవచ్చని గమనించడం ముఖ్యం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఓపో 33 వాట్స్ ఒరిజినల్ అడాప్టర్ యొక్క వెయిట్ మనం ఈ వెయింగ్ మిషన్ లో చెక్ చేసినట్లయితే 107.59 మిల్లీగ్రామ్స్గా వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఏదైతే స్క్రీన్ షాట్లో చెక్ చేశారో ఆ స్క్రీన్ షాట్లో కూడా మనకి 100 గ్రాముల నుంచి 108 గ్రాముల మధ్యలో ఉండాలి ఈ ఓపో 33 వాట్స్ అడాప్టర్ దీని మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని అని చెప్పేసి వచ్చింది. సో నేను సెర్చ్ చేసింది దీని మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని సెర్చ్ చేశాను. మీకు ఆ స్క్రీన్ షాట్ని విత్ ఆడియో ప్లే చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఈ అడాప్టర్ మనకి కరెక్ట్ వెయిటే వచ్చింది కాబట్టి ఈ అడాప్టర్ని మనం ఒరిజినల్ కిందే కన్సిడర్ చేయొచ్చు. అలాగే దీనిలో మనకి మిల్లీగ్రామ్స్ 1 గ్రామ్ వరకు తేడా వస్తే ఒరిజినల్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే ఈ మోడల్ నెంబర్ని బేస్ చేసుకుని సెర్చ్ చేసినప్పుడు మనకి 2 గ్రాములు 3 గ్రాములు అంతకంటే తేడా ఎక్కువ వస్తే అది డూప్లికేట్ ఛార్జర్ కిందే మనమైతే చూడాల్సి ఉంటుంది. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఛార్జర్ని కొనుక్కోవడానికి ఒరిజినల్ ఛార్జర్ మనం కొనుక్కోవాలి అని అంటే మనకి వెయిట్ కీలక పాత్రను పోషిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ దీంట్లో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఫైనల్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే BISCare బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ అప్లికేషన్లో మనం దీని యొక్క ఆర్ నెంబర్ని సెర్చ్ చేసి మనం చెక్ చేసినట్లయితే ఇది ఒరిజినల్ కాపీ అని తెలుస్తుంది. సో కాబట్టి దాని యొక్క ఆర్ నెంబర్ని సెర్చ్ చేసి చూద్దాం. మీకు స్క్రీన్ షాట్ పైన ఏదైతే డీటెయిల్స్ వచ్చాయో ఆ డీటెయిల్స్ని ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు గమనించారు కదా, BISCare బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ అప్లికేషన్లో ఈ అడాప్టర్ యొక్క ఆర్ నెంబర్ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తే మనకి ఈ అడాప్టర్ ఒరిజినల్ అనే వచ్చింది. సో ఇది మనం ఒరిజినల్ ఛార్జర్ కిందే కన్సిడర్ చేయొచ్చు. కానీ నేను ఈ BISCare అప్లికేషన్ని లాస్ట్ పాయింట్గా ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇది ఒరిజినల్ అడాప్టరే, కాకపోతే దీనిపైన ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కాపీ ఛార్జర్ పైన కూడా సేమ్ ఈ బాక్స్ మీద ఉన్న డీటెయిల్సే దాని మీద ప్రింట్ చేస్తున్నారు. అంటే ఏమవుతుంది, దీని యొక్క ఆర్ నెంబరు దీని యొక్క మోడల్ నెంబర్ అన్నీ అదే బాక్స్ కాపీ బాక్స్ పైన ప్రింట్ అవుతుంది. అది ఫస్ట్ కాపీ మనం చెక్ చేసుకుని చక్కగా వచ్చేస్తాం ఇంటికి. అప్పుడు మోసపోయేది మనమే కదా. కాబట్టి దీన్ని నేను లాస్ట్ పాయింట్గా కన్సిడర్ చేశాను. ఎలా వస్తుంది అని అంటే సేమ్ ఈ ఒరిజినల్ బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ని ఆ కాపీ ఛార్జర్ బాక్స్ మీద కూడా ప్రింట్ చేస్తున్నారు. ఆ ప్రింట్ చేయడం త్రూ మనం ఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఆర్ నెంబర్ కూడా ఆ కాపీ బాక్స్ మీద ఈ ఒరిజినల్ ఆర్ నెంబరే ఉంటుంది. కాబట్టి మనం ఈ BISCare పైన ఇచ్చినప్పుడు అప్లికేషన్లో ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఒరిజినల్ అడాప్టర్ అనే వస్తుంది. ఒకవేళ కాపీ అనుకుందాం ఇది, అప్పుడు ఇది ఒరిజినల్ అడాప్టర్ అనే వచ్చేస్తుంది. ఫస్ట్ కాపీ మనం కనుక్కోవడానికి లేదు. కాబట్టి అలాంటి టైంలో మనం మోసపోతాం. కాబట్టి ఆ అప్లికేషన్ని నేను రాంగ్ అని అనట్లేదు, కాకపోతే ఏదైతే ప్రింటింగ్ ఉందో ఆ ప్రింటింగ్ ఒరిజినల్ దానిపైన ఉన్నదే సేమ్ ఆర్ నెంబర్లు సేమ్ మోడల్ నెంబర్లు అన్నీ తీసుకెళ్ళి కాపీ బాక్సుల పైన కూడా వేస్తున్నారు. మీరు ఆర్ నెంబర్ ఒక్కటే చెక్ చేసుకుని రావడం కరెక్ట్ కాదు అనేది ఈ 5th పాయింట్లో మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ముందుగా మనం ఏదైతే ఉందో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసుకున్న తర్వాతే ఈ BISCare అప్లికేషన్ కూడా నమ్ముకోవాలి. ఇక ఫైనల్గా మనం ఒక ఓపో 33 వాట్స్ ఒరిజినల్ అడాప్టర్ని కొనుక్కోవాలి, డూప్లికేట్ని అవాయిడ్ చేయాలి అని అంటే ఈ పైన 5 పాయింట్లు కన్సిడర్ చేస్తేనే ఒరిజినల్ అడాప్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. లేకపోతే మనకి ససేమేరా దొరకదు. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. లేదు ఒరిజినల్ వద్దు కాపీ ఏమొద్దు అనుకుంటే ఈ పాయింట్స్ అన్ని తీసి పక్కన పెట్టేయండి. మీరు ఏ విధంగా చెక్ చేస్తారో ఆ విధంగా చెక్ చేసి తెచ్చుకోండి. BISCare ఇంకోట. ఒకవేళ కాపీ అడాప్టర్ మీరు కొనుక్కున్నట్లయితే నష్టపోయేది ఎవరు అనేది మీకు బాగా తెలుసు కాబట్టి ఈ పాయింట్స్ అన్ని తీసి పక్కన పెట్టేయండి. సో మనం ఒక ఒరిజినల్ 33 వాట్స్ ఓపో అడాప్టర్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఫ్యూచర్లో మరింత మంచి కంటెంట్ చేయాలి అని కామెంట్స్ చేస్తూ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.